ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ప్రధాన కారణం వస్తుంది సార్ ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు మాకన్నీ తెలుసు, నా నిద్ర నువ్వు పోతావా, నా నిద్ర నువ్వు పోతావా, సాధ్యం కాదు కదా. పోగా నా పక్కన పడుకుంటావు, నువ్వు నిద్రపోతావు. అవును. సరే నువ్వు చెప్పిన మాట నేను విన్నాను, ఈ స్థితికి వచ్చాను, ఒక 4 రోజులు టైం ఇస్తావా? ఇస్తాను, తీసుకో. 4 రోజులు ఏం జరిగిందో నీకు తెలుసా? ఏం జరిగింది? నిద్ర లేదు. ఇన్ని రోజులు నిద్ర లేకుండా ఉండాలి. అప్పుడు మనల్ని వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ. నాకు అన్నీ తెలుసు, నాకు తెలియంది ఏం లేదు, ఇందులో ఇన్కమ్ లేదని తెలుసు, సొసైటీ స్టేటస్ పోతుందని తెలుసు, ఉన్న ఉద్యోగం పోతుందని తెలుసు, జాబ్కి వెళ్ళకపోతే జీతం రావట్లేదని తెలుసు, చిన్నపిల్లలు నన్ను ఎగతాళి చేస్తున్నారని తెలుసు, అన్నీ నాకు తెలుసు. కానీ నా నిద్ర ఎవరు పోతారు అంటే ఆయన ఆ పరిస్థితికి వచ్చేసాడు. తెలుసో తెలియకో ఫ్రెండ్షిప్ వాళ్ళు ఇంకొక వాళ్ళు ఆ పరిస్థితికి వచ్చేసాడు. అప్పుడు ఏదైతే ఆయన తీసుకోవాల్సిన మోతాదు తీసుకుంటాడో అప్పుడు ఈక్వాలిటీ అవుతుంది. ఓకే. సో అందుకని ఆయన ఇష్టపడతాడు. దానికి ఖచ్చితంగా మనము లోబడి ఆయనకి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుందండి. ఓకే ఓకే, సూపర్. అయితే ఇది ముందు చెప్పుకున్నట్టుగా మా నాన్న తాగుబోతా అని చెప్పిన, వాళ్ళ అన్న తాగుబోతట, అట్లా వాళ్ళ ఫాదర్ తాగుబోతట అంటే ఆడపిల్ల పెళ్లి సంబంధాలు ఎన్నో చెడిపోతాయి నిజం చెప్పాలంటే. అసలు వాళ్ళ నాన్న తాగుబోతటరా, వాడు తాగుబోతాడా, వాళ్ళ అన్న తాగుబోతాడంటే ఇవాడు రాడు అసలు సంబంధానికి. ఇట్లా ఎన్నో బాధలు పడుతున్న కుటుంబాల్లో మళ్ళీ జోష్ అంటే మళ్ళీ వెలుగులు నింపాలంటే మీ వైద్యం ద్వారా ఎన్ని రోజులు పడుతుంది ఖచ్చితంగా? సరే, వైద్యం అనేది ఒక సిస్టమ్ ఉండదండి. ఓకే. అది డిపెండ్ ఆన్ కేస్ హిస్టరీ అండ్ ఇంటర్నల్ ఆర్గాన్ సపోర్ట్ చేసే దాన్ని బట్టి డయాగ్నోసిస్ ఉంటుంది. సో డిపెండ్ ఆన్ డయాగ్నోసిస్. తర్వాత చాలామంది మనం చెప్పే మాట వినే వాళ్ళు కూడా ఉంటారు, వినని వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ సిస్టమ్ అయితే కనుక ఎగ్జాక్ట్లీ విత్ ఇన్ ది 3 months ఇదంతా క్లోజ్ చేయొచ్చండి. వావ్, సూపర్. కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి, ఎందుకంటే అప్పటికే చాలా హార్మోన్స్ డ్రై అయిపోయి కొన్ని షివరింగ్స్, బీపీ పెరుగుట, ఇలాంటి డిస్టర్బెన్స్ అన్ని మనకి విత్డ్రా సిమ్టమ్స్ ఇవన్నీ వస్తాయండి. అవి మేము ఫాలో అవుతూ ఉంటాం, వ్యక్తిని ఫాలో అవుతూ ఉంటాం. వాళ్ళు గైడెన్స్ ఎవరుంటారో, పేరెంట్స్ ఎవరుంటారో వాళ్ళతో మేము ఫాలో అవుతూ ఉంటాం. సో ఆ ఫాలో అవుతూ ట్రీట్మెంట్ మారుస్తూ ఉంటాం. సో ఎనీహౌ వ్యక్తికి తెలియకుండా అయితే కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 100% మనం కోట్ చేయొచ్చండి. 100% చేయొచ్చు ఖచ్చితంగా. కొన్ని వేలాది మంది మాకు రిటర్న్స్ ఇచ్చున్నారు. అవునా? చాలా మంది రిటర్న్స్ ఇచ్చున్నారు. ఆ రిటర్న్స్ ధైర్యమే. చాలా మంది వస్తారు, వ్యవస్థలో పోలీసులు ఉంటారు, రిపోర్టర్స్ ఉంటారు, సినిమా వాళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, రాజకీయ నాయకుల పిల్లలు ఉంటారు, గొప్ప గొప్ప వ్యాపారస్తులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళు రిటర్న్స్ ఇస్తారు మాకు. ఏం రిటర్న్స్ అంటే, డాక్టర్ గారు వీ ఫీల్ వెరీ హ్యాపీ, మా వర్డ్ క్లోజ్. ఫర్దర్గా ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇలాంటి విషయాలు చాలా మంది ఏంటంటే వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలా మంది బయటికి చెప్పరండి. రియలీ మా పిల్లవాడికి తాగుబోతే అయిపోయాడు, మేము మందులు వాడాము అని చాలా మంది బయటికి మిమ్మల్ని కలవడానికి చెప్పడానికే భయపడతారు. ఇది కూడా ఒకటి ఉంది. మా బోర్డులు, మా అడ్వర్టైజ్మెంట్లు చూసి చాలా మంది ఏంటంటే డైరెక్ట్ రావడానికి ఇబ్బంది పడి ఫోన్లు చేస్తుంటారు, మాకు ఇంటర్వ్యూ చేస్తుంటారు. సార్ మాకు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. వాళ్ళు ఏదో ప్రాబ్లంతో వచ్చారు కదా, అసలు ఏంటిది, ఎలా చేస్తారు, ఏంటి ఇది, ఎక్కడ ఉంది ఇది, మీరు ఎట్లా చేస్తారు, ఇదని పెద్ద గబ లాతురు. సార్ మా అబ్బాయి సార్ ప్లీజ్ కాళ్ళ మీద పడిపోయే పరిస్థితి ఉంది సార్. మేమైతే ఏది లేదు సార్, ఖచ్చితంగా మానిపిస్తామనే ధైర్యం మాకుంది, ఖచ్చితంగా మానిపిస్తాం. 100% సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జరుగుతుంది. రైట్. అంటే ఇప్పుడు మీ ఆయుర్వేద మెడిసిన్ ఎలా పనిచేస్తుంది సార్? అంటే అది శరీరంలోకి ఎలా పనిచేస్తుంది క్యూరియాసిటీ. రూట్ కాజ్ ట్రీట్మెంట్స్ అంటే కాదు సార్, అంటే తాగానే అంటే ఇక మందు చూస్తే మానేయడం అంటే మందు చూడగానే అసహ్యం వేస్తుందా, వాంతి వస్తుందా, అసలు ఏం జరుగుతుంది? అసహ్యం అయితే వేయదు. ఏదైతే అది ఆ ఫీల్ ఉంటుందో అది కొద్దిగా తగ్గుతుంది, బాడీలో తగ్గుతుంది, రియల్లీ తగ్గుతుంది. అది రోజు రోజుకి మనకి ఈ హార్మోన్స్ ఏవైతే పుంజుకుంటాయో, డెవలప్ అవుతుంటాయో ఆ తరుణంలో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంటుందండి. ఒక చిప్పు తీసుకునేసరికి ఎక్స్టర్నల్గా మనకు తెలిసే సిమ్టమ్స్ ఏంటంటే, ఒక చిప్పు అంటే జనరల్గా ఆయన తాగుతూ ఉంటాడు కదా, ఒక చిప్పు తీసుకునేసరికి
ఆయనకు ఒక రకమైన డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఆ, సంథింగ్ ఒక యాసిడిటీ ఫామ్ అయినట్లుగా, బర్నింగ్ అయినట్లుగాను, ఓకే. ఏదో ఒక వేరియేషన్ అయితే వస్తుంది సార్. డిఫరెంట్ వేరియేషన్స్ వస్తాయి. అందరికీ ఒకటైతే రాదు. అంతే కదా. డిఫరెంట్ వేరియేషన్స్ వస్తాయి. మాకు వాళ్ళు కాల్ చేస్తుంటారు, ఫోన్ చేస్తారు. సార్ ఏంటి ఇది, చెస్ట్ పెయిన్ అంటున్నాడు, గుండెలో మంట అంటున్నాడు, కొద్దిగా ఆయాసం వచ్చింది అంటున్నాడు, ఏదో సంథింగ్ బీపీ పెరిగింది అంటున్నాడు, ఇలాంటివి అయితే ఉంటాయి. దానికి మేము ఏదైతే సిమ్టమ్స్ వస్తాయో దానికి కేర్ తీసుకొని ట్రీట్మెంట్ ముందుకు చేస్తుంటాం సార్. ఓకే. సో ఈ మీరు ఏదైతే మందు ఇస్తారో ఆయుర్వేద మందుని దాన్ని అన్నంలో కలపాలా, కర్రీలో కలపాలా, వాటర్లో కలపాలా, అంటే ఎట్లా పనిచేస్తుంది, దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి? ఇది ఫుడ్ బేస్డ్ మెడిసిన్. అచ్చా. ఇది నేచురల్గానే ఉంటుంది. ఫుడ్ బేస్డ్ మెడిసిన్ ఓకే. అంటే మెడిసిన్ అంటే ఒకటి ఇది అనేం లేదు సార్, ఉమ్, చాలా ఉంటాయి. అది ఆ కండిషన్ ప్రకారంగా ఇస్తూ ఉంటాం. ఓకే. డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ స్టేజెస్, డిఫరెంట్ ఏజెస్. ఓకే. సో ఈ ఈ కండిషన్ని మేము చూసి పరిశీలించి కేసీ హిస్టరీ తీసుకొని కొన్ని లిక్విడ్స్లో కలిపే ఉంటాయి. లిక్విడ్సే ఉంటుంది, ఉమ్, డైరెక్ట్ లిక్విడే ఉంటుంది. కొన్ని వీళ్ళకి తెలియకుండా ఇచ్చేవి కొన్ని పౌడర్ రూపంలో ఉంటాయండి. ఓకే. ఈ పౌడరు రుచి కానీ, రంగు కానీ, వాసన కానీ ఏమీ ఉండదు. సో వాళ్ళకైతే అది తెలియదు. ఈ గార్డియన్స్ ఎవరైతే ఉంటారో, బ్రదర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, వీళ్ళకి మనం డైరెక్ట్ అప్రోచ్ ఉంటుంది కాబట్టి అవును. వీళ్ళు డైరెక్ట్గానే తీసుకుంటారు. ఉమ్, ఆ ఒక్క వ్యక్తికే మనకి తెలియకుండా తెలియటం వల్ల ఏంటంటే ఆయన అందరికీ ఇబ్బంది పడతాడు. అంతే కదా. టోటల్ సర్కిల్ అంతా ఇబ్బంది అవుతుంది. అవును, అవును. ఇదే సర్కిల్ అంతా ఇబ్బంది. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళే రోజులు ఉన్నాయి, కొట్లాట్లు ఉంటాయి, గొడవలు ఉంటాయి, వదిలేసులు ఉంటాయి. రాజీవ్ దాని మీన్ విడాకులు అవును. పరిస్థితిలో ఉన్నవాళ్ళు, సెకండ్ మ్యారేజ్ ఉన్నవాళ్ళు కూడా ఇంకా హోప్. యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఇంకా తాగాలి, ఇంకా తాగాలి. అవును, అవును. 100 దొరికిందంటే ఇంకో 100 యాడ్ చేయాలి. అవును. ఫర్ ది ఓన్లీ బా. ఆల్కహాల్. వా, వా, వా. రోజంతా పనిచేసి ఉమ్, ఎండ్లో కష్టపడి కేవలం ఆల్కహాల్కి ఇచ్చేస్తున్నారండి. ఒక్కొక్కసారి నాకు చాలా బాధ నిజంగా, వేస్తుంది, నిజంగా. చాలా బాధ వేస్తుంది. సామాన్యుడు అయితే సగం ఆ రోజు సగం కూలి సార్ ఈడు ఇచ్చేస్తాడు. వదిలేయండి సార్. ఇప్పుడు వాడికి పుట్టే ఒక బిడ్డ ఉంటాడండి. అవును. వాడు ఒక కలెక్టర్ అవ్వాలనుకుంటాడు, ఒక యాక్టర్ అవ్వాలనుకుంటాడు, లేకపోతే ఇంకోటి ఉపాధ్యాయుడు అవ్వాలనుకుంటాడు. ఈ దేశానికి ఏదో ఉద్ధరింపబడే Yes. అంత అవకాశం అవును. ఉంటుంది. ఈయన ఒక తాపీ మేస్త్రి ఒక 1000 రూపాయలు తెచ్చుకుంటే 500 కేటాయించి 500 ఈయన తాగేసిన ఆ 500తో ఆయన ఒక ఓక్ రిడ్జ్ స్కూల్లో చదివే అంత కెపాసిటీ ఈరోజు ఎర్న్ చేస్తున్నారు. కానీ నథింగ్, ఎవడు ఎలగపోయినా ప్రాబ్లం లేదు. నేనైతే తాగాలి, హ్యాపీగా పడుకోవాలి. పడుకోవాలి. రేపు మార్నింగ్ నేను డ్యూటీకి వెళ్ళాలి అంటే నేను ఇవాళ తాగాలి. ఖచ్చితంగా పడాల్సిందే. ఉమ్, ఎవడడ్డేవాడు? నా సొమ్ము నేను తింటున్నాను. చాలామంది లేడీస్ కూడా సపోర్ట్ చేయవలసి వస్తుందండి. ఎందుకంటే రేపు మార్నింగ్ ఆయన డ్యూటీకి వెళ్ళడు, వీళ్ళు దాచుకునే డబ్బులు కూడా ఇచ్చి ఇచ్చి మరి. త్రాగి అవును, డ్యూటీకి పంపించే పరిస్థితి ఈరోజు ఉంది. అవును, అవును. అంటే ఎంత దిగజారిపోయారు, ఎంత లోబడిపోయారు. ఆయన ఒక్కరే కాదు, టోటల్ ఫ్యామిలీ అవును, లోబడిపోతుంది. అవును. ఇంకా డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంకోటి గురుగారు, ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ అయితే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఒక భయం ఉంటుంది. ఈ 100%. మన ఆయుర్వేద మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ సరే, ఉంటాయి. ఇంగ్లీష్ మెడిసిన్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండటానికి లేకపోవడానికి అది మనకు అనవసరం. అవును, వైద్యులు, నిపుణులు, సైకియాట్రిస్టు, సైకోథెరపిస్టు చాలామంది ఉన్నారు. వాళ్ళు దాంట్లో ప్రావీణ్యత వాళ్ళకు ఉంది, వాళ్ళు చూసి చేస్తారు. కానీ వీళ్ళు ఫాలో అవ్వరండి. వాళ్ళు చెప్పేది వీళ్ళు సరిగా ఫాలో అవ్వరు. అవును. మేము కూడా కొన్ని మెడిసిన్స్ మేము వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక 4 రోజులు వేస్తారు. వీళ్ళే భయపడిపోతుంటారు. అవును, మిగతా వాళ్ళు ఏదో జరిగింది అక్కడ, ఇంకోటి జరిగింది ఇక్కడ, ఏదో న్యూరో ప్రాబ్లం వచ్చింది, ఇంకో దగ్గర ఎపిలెప్సీ వచ్చింది, లేదంటే ఇలాంటివన్నీ వీళ్ళకి భయపడిపోయి సరిగ్గా చాలామంది వాడరు. అవును. ఇంక ఇదే లాస్ట్, ఇంకేమీ లేదు, ఇది డిసైడ్, ఇది ఇంక తాగుతూ ఉన్నాయి, ఇంక లాస్ట్ అయిపోయింది, ఇంకెవరేం చేస్తాం, భగవంతుడే ఉన్నాడు, ఇలాంటి స్టేజ్కి వచ్చేసి ఉంటారండి. అవును. వాళ్ళకి ధైర్యం ఇచ్చేవాడు కావాలి. ఫస్ట్ మీకు అదే అంటున్నాను. ఫస్ట్ ఈ ప్యానిక్గా ఉండే పరిస్థితులు ఏదైతే ఉంటుందో ఆ ప్యానిక్ నుంచి మనం బయటకు తీసుకొచ్చగలిగితే, నా ఎక్స్పీరియన్స్ ఇలాంటి వాళ్ళు చాలామంది చూశాను సార్. పేరెంట్స్ కూడా ఆల్కహాల్ కావమని ప్రెజర్ చేసే పిల్లలు కూడా ఉన్నారు సార్. అబ్బా, పేరెంట్స్కి ఓడి. నేను రియల్గా చూశాను. లిటరలీ ఐఎమ్ ఎక్స్పీరియడ్. బా. ఆ ఎక్స్పీరియన్స్ నేను తీసుకున్నానండి. నాకు ఒకే ఒక కొడుకు పేరెంట్స్ని కూడా మోటివేట్ చేస్తున్నారు. మీరు కూడా తాగొచ్చు, ఇది ఇలా పనిచేస్తుంది, ఇది ఇలా హ్యాపీగా ఉంటుంది, దీనివల్ల ఇబ్బంది ఏం లేదు, ఇది ఒక మోతాదు అని చెప్పి పేరెంట్స్ వాళ్ళు చనిపోవాలా, వీడిని డెవలప్ చేయాలా, లేదా వీడిని చంపేయాలనే పరిస్థితిలో ఉన్నారండి వాళ్ళు. దారుణం. వాళ్ళు షేక్ వచ్చి తినడం మానేసి పానిక్ అయ్యి పడుకొని నిద్ర లేకుండా రకరకాలుగా వాళ్ళు ఎన్నో బాధలు పడ. ఫస్ట్ వీళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్. వీళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి, వీళ్ళకి మనం ధైర్యం ఇవ్వాలి. కరెక్ట్. 100% క్లోజ్ అవుతుంది సార్. పట్టుకున్న ప్రతి ఒక్క కేసు కూడా నేను క్లోజ్ చేశానండి. సూపర్. ప్రతి ఒక్క కేసు కూడా నేను క్లోజ్ చేశాను. సూపర్. ఏ ఒక్క కేసు క్లోజ్ అయిపోయినా
నేను ఆపేస్తాను సార్. ఏ రియల్ ఎస్టేట్ చేసుకుంటాను హ్యాపీగా.